హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడే మోటల్కి వచ్చాము. యాక్చువల్లీ ఈరోజు మా రెడ్డి గారి బర్త్డే అనమాట. సో ఒక వ్లాగ్ తీద్దాము, ఒక మెమరీగా ఉంటుంది అని చెప్పి వ్లాగ్ తీసా. సో సెలబ్రేషన్స్ కోసం, ఒక స్టే కోసం మేము 4 మెంబర్స్ ఉన్నాం. సో రూమ్ తీసుకుందాం అని చెప్పి ఒక మోటల్కి వచ్చి రూమ్ తీసుకున్నాము. చూపిస్తాను మీకు మోటల్ ఎలా ఉంటుందో. అసలు లైటింగే లేదు కదా, కనిపిస్తుంది ఇప్పుడు. 246 జకూజీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఒక రూమ్ జకూజీ తీసుకున్నాం, ఒక రూమ్ రెగ్యులర్ తీసుకున్నాం. చూపిస్తా చూడండి. తిరిగిపోయింది కదా, ఇది పాత టీవీ, బుస్సు టీవీ. యాక్చువల్లీ జకూజీ ఎట్లుంటుందో తెచ్చి కేక్ పెట్టేసా ఆల్రెడీ. కేక్ దిస్ ఈస్ pomegranate జ్యూస్, దిస్ ఈస్ క్రాన్బెర్రీ జ్యూస్. కేక్ కూడా చూపిస్తా మీకు. యాక్చువల్లీ నైటే కట్ చేసాము, సో నైట్కి తినడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాము. బాగుంటుంది కేక్. అండ్ నెక్స్ట్ బయట కూడా మస్తుంది కదా. ఇదే జకూజీ, సూపర్ ఉంది కదా. ఇక్కడ నుంచి మనం బయటికి కూడా చూడొచ్చు. దీనికి కట్టన్ కూడా లేదు, బిస్కెట్. బట్ జకూజీ ఎక్స్పీరియన్స్ అట్లానే ఉంటుంది. సో ఏసీ ఇక్కడ కింద ఇచ్చాడు, బాగుంది కదా రూమ్. అబ్బా ఫుల్ చెమట ఎండగా ఉంది ఫుల్గా. ఎలా ఉంది రూమ్? బాగుంది కదా. సో ఈరోజు మా ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ బౌలింగ్కి వెళ్తున్నాం. వన్స్ బౌలింగ్ అయిపోయాక మంచి మండి. సో ఇవి కూడా క్యాప్చర్ చేస్తాం మీకు ఈ వ్లాగ్లో. సో మిస్ అవ్వకండి, ఎలా ఉంటుంది మా దగ్గర బౌలింగ్ అండ్ ఆల్సో మండి. బేసిక్గా మేము వెళ్ళే రెస్టారెంట్ కూడా సస్పెన్స్, అప్పుడే చెప్పను, చూద్దాం. సో చూద్దాం ఎలా ఉండిపోతుంది వ్లాగ్ ఏంటి. మా ఫ్రెండ్స్ని కూడా ఇంకా పరిచయం చేయలేదు కదా, వాళ్ళని కూడా పరిచయం చేస్తా. బికాజ్ వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు వేరే రూమ్లో. 2 రూమ్స్ తీసుకున్నామని చెప్పా కదా. సో అలా అదనమాట సంగతి. ఎండ మాత్రం అదిరిపోయింది. చూద్దాం ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇందాక చెప్పడం మర్చిపోయా, మన ఈ లాబీలో మన తెలుగు అతనే ఉన్నాడు. సో అతన్ని కూడా పరిచయం చేస్తాం మీకు. బాగా మాట్లాడతాడు అతను. అంకుల్ 70 years అంట, బట్ స్టిల్ వర్కింగ్. చూపిస్తా ఎలా ఉంటుంది అంకుల్ ఎట్లా మాట్లాడతాడు. అందరికీ హాయ్ చెప్పిస్తా అంకుల్. ఇగో ఇతనే మా ప్రసాద్ గారు. హాయ్ చెప్పండి ప్రసాద్ గారు. హాయ్. సో మీకు అందరికీ ఒకటి చెప్తారంట, వినండి. చెప్పండి. సిగ్గుపడతారు ఏంటి ప్రసాద్ గారు? చెప్పండి మీరు. చెప్పండి ప్రసాద్ గారు. మన తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. మీరు దయచేసి ఈ రితు ఎక్స్ప్లోరర్ దీనికి మీరంతా కూడా చక్కగా సపోర్ట్ చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ సపోర్ట్ దీనికి ఎంతో అవసరము. దీన్ని నడిపించేవారు చాలా మంచివారు. వారు చేసే సేవలు చెప్పితే తీరనివి. కాబట్టి మీ సపోర్ట్తో ఇంకా హ్యాపీగా ముందుకు నడవాలని చెప్పి ఈ ఛానల్ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది మా ప్రసాద్ గారితో టాక్? బాగా మాట్లాడారు కదా అంకుల్. సో నెక్స్ట్ మా ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాను. వీళ్ళు బిల్బిత్తిరాలి, వీళ్ళు ఎక్కువ మాట్లాడరు. చూద్దాం మాట్లాడతారో లేదో. ఇంకా వచ్చారు ఇక మా వాళ్ళు. చరణ్ అండ్ రెడ్డి. మామూలుగా ఉండదు, ఇప్పుడు అదిరిపోద్ది. ఫైనల్లీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గాయస్. ఫైనల్లీ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. హాయ్ చెప్పండి. వెరీ గుడ్. చూద్దాం బౌలింగ్కి వెళ్తున్నాం ఇర్వింగ్కి. ఎలా ఉండిపోతుంది ఏంటో చూద్దాం ఈ బ్లాగ్లో. బేసికల్లీ 2 hours బుక్ చేసుకున్నాం మేము. చూద్దాం ఎవరు గెలుస్తారు ఏంటో, వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఎవరు గెలుస్తారంటారు చెప్పండి. ఈడైతే గెలవాడు. ఇది మరీ బాగుంది. నువ్వు చెప్పురా బ్రో. అంతే, నువ్వు గెలవు, మేమే గెలిచి మా ముగ్గురులో ఎవరో ఒకరు గెలుస్తాం. నేను
మాత్రం గెలవను అంటాం. ఈ రోజు గెలుపు బర్త్డే బాయ్దే. అది చూద్దాం. సరే, బర్త్డే బాయ్తోనే పోటీ. బర్త్డే బాయ్ వర్సెస్ 3 ఎవరు గెలుస్తారో చూద్దాం. సో గాయస్, ఇప్పుడే వచ్చాము. చూస్తే అదిగోండి పింక్ స్టాక్. ఇదే మా ఇర్వింగ్ పింక్ స్టాక్. ఇట్స్ ఇర్వింగ్. మేము ఇర్వింగ్ అంటాము. సో చూసారు ఎంత బాగుంది కదా. ఇది మొత్తం గేమింగ్ జోన్ అన్నమాట. ఇంకా నన్ను కాదయ్యా బాబు, ఎవరున్నారు ఇక్కడ? అందరం నన్ను ఎవరు తెస్తారు? తీసా కదా. సరిగ్గా తీరా తీస్తున్నా బ్రో. స్టార్ట్ చేసావా సార్? నువ్వు అరే ఇంత లాగ్ ఉండదు వీడియో. కాక నా షూస్ లేవు. కట్ చేయి. సో చెరీ టేకింగ్ ఓవర్. సో ఇప్పుడు మనం బిల్ చేసాం అనమాట. ఇప్పుడు మనకి సపరేట్ షూస్ ఇస్తారు. ఈ షూస్తో మనం వేస్ట్. మనకి సపరేట్ షూస్ ఇస్తారు. ఇలా షూస్ పట్టుకొని లేన్కి వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఆడేసుకోవచ్చు. నీవి కూడా నేను పట్టుకోవచ్చు. గైస్, షూస్ ఇప్పుడే తీసుకున్నాం. లేన్ దగ్గరికి వెళ్తున్నాం. మా లేన్ వచ్చేసి ఐ థింక్ 9 అనుకుంటా. ఇప్పుడు నేమ్స్ యాడ్ చేస్తున్నాడు. సో గాయస్, ఇప్పుడే వచ్చాము. ఇంకో చూడండి, షూస్ వేసుకుంటున్నాం అందరం. ఇదే మా లేన్. వెనకాల మొత్తం ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళ మమ్మీ వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. చూసుకుందాం ఎవరు గెలుస్తారో. చూద్దాం. పోటా పోటీగా సాగబోతుంది. చూడండి, మనకు కావాల్సిన బాల్స్ ఇక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు మనం. లెట్స్ టేక్ ఎల్ సైజ్. ఇది ఎక్సెల్. వీళ్ళు సెట్ చేస్తున్నారు నేమ్స్. చూడండి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. నాట్ బ్యాడ్. బాల్ వేసాక 2 కొట్టు. మళ్ళీ 1కి వచ్చాయి. ఎప్పుడు చూద్దాం కాదు వీడేం చేస్తాడు. సైడ్కి వేసాడు.
మూల ఈ మూల ఏ మూలని కొడతాడో చూద్దాం ఇప్పుడు మనం. సూపర్ సూపర్ సూపర్. వస్తుంది ఇంకోటి. నరేందర్ స్కోర్ మొత్తం 129. ఇప్పుడు రిత్విక్ సైడ్కి వేస్తా చూడండి. అది అది అయిపోయింది. రిత్విక్ పని అయిపోయింది. 114తో ఆగిపోయాడు. ఇంకోటి ఉంది, 3 ఎలా కొడతాడయ్యా. ఒకటి ఆ 3 ఉంది, ఇక్కడ ఈ 3 ఉంది, మధ్యలోకి వేస్తాడు రిత్విక్. అయినా సరే రిత్విక్ గాడు 118. అయిపోయింది గేమ్. చూస్తే చూడండి, తీస్తున్నా ఇంకా అవ్వలే. 3rd ప్లేస్కి పోటీ పడుతున్నాడు చరణ్. జస్ట్ మిస్. డన్ విత్ ఫస్ట్ రౌండ్. రిత్విక్ గాడు అయితే గెలవలేదు, చూసుకోండి. మా బట్టల సరే, రెడ్డి గాడే గెలిచాడు. ఫైనల్ సెకండ్ గేమ్ చూసుకుందాం. చూడండి ఎంత ఉందో. ఇది అయితే లాభావుకి ఏమవుతారు. ఇప్పటికి కూడా మా నరేంద్ర చాలా లీడింగ్లో ఉన్నారు. అసలు టచ్ చేయలేని లీడ్ ఇదైతే. రిత్విక్ గారి మొహం అయితే మాడిపోయింది అంత లీడ్ చూసేసరికి. గైస్ ఈసారి స్ట్రైక్ పడిద్ది అంటారా? పడదు అని నా ఒపీనియన్ గైస్. అది ఈసారి ఒక్కటి పడదు. మీరేమంటారు గైస్? కామెంట్ చేయండి. లేదు లేదు గాయస్, పొద్దు నుంచి నేను గెలుస్తా అంటున్నాడు గాయస్. స్కోర్ చూడండి గాయస్. బర్త్డే బాయ్ రెడ్డి ఈస్ గోయింగ్ టు విన్. జస్ట్లో మిస్ అయింది గాయస్, ఒక్కటే ఆగిపోయింది. నీదా నాదా ఫోను?
చూడండి గాయస్, పక్కన వాళ్ళకి స్ట్రైక్ పడితే చూస్తూ ఉండలేడు గాయస్. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి. గాయస్ స్కోర్ చూడండి గాయస్, పక్కన వాళ్ళు ఓడిపోతే ఎంత కుళ్ళో చూడండి గాయస్. 1 2 3 మనం మళ్ళీ ఫస్ట్ వద్దాం. ఏం కాదు, ఓటం అనేది సహజమే. చూడండి గాయస్, ఇక్కడంతా మోసం జరుగుతుంది. స్కోర్ చూడండి, 132 అంత మావాడు రిత్విక్ మోసం చేశాడు. యూట్యూబ్ ఛానల్ నుంచి తీసేస్తాను నేను. చూడండి గాయస్, టోటల్ స్కోర్ అయినా నేనే హైయెస్ట్ స్కోర్ 148 బై గాయస్. నెక్స్ట్ గేమ్ చూసుకుందాం, ఏం కాదు. 148 పార్ట్. పేరు చేంజ్ చేస్తా. రితు ఘన విజయం. నువ్వు ఓవర్ యాక్షన్ చేసావు అనుకో అక్కడ, ఏ తగ్గించుకో అనేది. నువ్వు ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటున్నావా? ఎందుకు గెలిచాను ఆ మాత్రం ఉంటుంది. ఎందుకుంటది? 4 times ఓడిపోయావు ఆ మాత్రం ఉండాలి నీకు. లేదు. గేమ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి. సరే, ఇది మోసం గాయస్, తాగిపిచ్చి మోసం చేశాడు మమ్మల్ని. -98. వీడికంటే నేను 27 తక్కువ. వీళ్ళ ముఖ చిత్రాలు చూడండి, ఎవరు గెలిచారు ఎట్లుంటుంది. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, ఏదో అన్నారు గేమ్ స్టార్టింగ్లో. తాగించి మోసం చేశాడు గాయస్. మోసం అంట, ఆట రాదు కానీ ఓవర్ యాక్షన్ చెప్పడానికి వస్తారయ్యా ఒక్కొక్కరు. ఇక మన బర్త్డే బాయ్ ఫస్ట్ 2 games అల్లాడిచ్చాడు, బట్ నెక్స్ట్ 2 games డామినేట్ చేస్తా. ఈయన విరూపాక్ష సినిమా లాగా ఏదో చేస్తాడు గాయస్. ఆట బాడే అంతే. లేదు. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం, సో చూపిస్తాను మీకు. #మండి మేము డిసైడ్ చేసిన ఏంటిది, దాని పేరేంటి, ప్లేస్. సో చూపిస్తా ఎలా ఉండబోతుంది ఏంటి #మండి అని. సో ఇది వచ్చేసి హలో ఇండియా అన్నమాట, అండ్ ఇది గ్రోసరీ స్టోరు, చాలా ఫేమస్. సో ఇక్కడ మేము బేసిక్గా రేపు చికెన్ వండుకుందామని చెప్పి చికెన్ తీసుకుందామని వచ్చాము. అండ్ అలానే లేడీస్ కోసం అట్లా కూరగాయలు చూపిద్దాము. అంటే లేడీస్ అనే కాదు, నేను కూడా ఈ మధ్య కుకింగ్ చేస్తున్నా, సో నాకు కూడా కూరగాయలు కావాలి కాబట్టి. సో యూఎస్లో వెజిటేబుల్స్ చూపిద్దాము, ఎలా అమ్ముతారు ఏంటి అని చెప్పి జస్ట్ అట్లా ఒక లుక్ వేసి చూపిద్దామని. చూసారా, అన్నీ దొరుకుతున్నాయి మా దగ్గర కూడా.
బికాస్ మాది ఒక మినీ ఇండియా. ఆల్రెడీ స్టోర్ పేరు కూడా హలో ఇండియా కదా, సో అలా అనమాట. ఇంకా చూడండి అన్నీ ఆల్మోస్ట్ చిన్నుల్లిపాయలు వెల్లుల్లిపాయలు కూడా దొరుకుతాయి. మామూలుగా ఉండదు మరి టెక్సస్ అంటే. ఇంకా పానీపూరి దొరుకుతున్నాయి, కొబ్బరికాయలు, చిన్నుల్లిపాయలు, ఆశీర్వాద్ ఏంటిది ఇది చపాతీ పిండి. ఇక్కడ మిల్క్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ చూస్తే రైస్ బ్యాగ్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట, ఆయిల్స్ ఇంకా అన్నీ. అలా చూస్తూ ఉంటే ఫ్రంట్లో హలో ఇండియా అని ఒక సూపర్ ఫ్రేమ్. జస్ట్ ఇప్పుడే ఇగో #ఇండియాకి రీచ్ అయ్యాము. చూడండి #ఇండియా మండి. సో గాయ్స్ ఇప్పుడే రూమ్కి వచ్చాము. యాక్చువల్లీ #కి వెళ్ళాం కానీ వెయిటింగ్ టైం 30 minutes చెప్పారు. 30 minutes వెయిట్ చేయలేక ఇంకా పక్కనే సత్యబాబు బిర్యానీ అనేదో ఫుడ్ ట్రక్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళి పార్సిల్స్ తీసుకున్నాము. పార్సిల్స్ ఏరా పార్సిల్స్ ఇక్కడ ఉన్నాయి. పార్సల్స్ తీసుకునేదానికి అక్కడే వెళ్తున్నట్టు వెయిట్ చేసి పార్సిల్ తీసుకొని ఇంటికి వచ్చాము. మోటల్కి వచ్చాము. ఫుల్ అలసిపోయాము. చూడండి ఎంత వేడి ఉందో ఇక్కడ. లిటరల్లీ మోటర్లో ఏసీ లేదా బ్రో? ఏసీ ఉంది బ్రో, ఇప్పుడే వచ్చాం కదా అందుకే వేడిగా ఉంది. ఏసీ ఆఫ్ చేసి వెళ్ళాం. ఓకేలే, వీళ్ళంతా పట్టించుకోకండి. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నువ్వు కూడా చెప్పరా? కామెంట్ గైస్, కామెంట్ అంట, వాడి గురించి కూడా కామెంట్ చేయండి. గోరంట్ల ఫ్యాన్స్. సీ యూ దెన్.